దగ్గర ఆ చెట్లల్లో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ ప్రేమ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చింది. సో ఇలాగే కలకాలం ఇంకా 100 సంవత్సరాల దాకా ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాగే బ్యూటిఫుల్ కపుల్ ఇలాగే బ్యూటిఫుల్గా ఉండండి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా, కిడ్నీ పూర్తిగా, లివర్ పూర్తిగా, లంగ్స్ పూర్తిగా కోరుకుంటున్నా. అండ్ సురేష్ అన్న కొంచెం క్వశ్చన్లు అడిగే ప్లీజ్ ప్లీజ్, పర్లేద్దా? నువ్వు నో అన్నా కూడా మేము చెప్పిస్తాం. నో అని ఒకసారి ఇట్లా వెళ్ళిపోవాలన్నా, నువ్వు అట్లా అంటుంటే నేను అడగచ్చు. పర్లేదు అన్న, నువ్వు రా, నేనే అడుగుతున్నారా. ఏముండదు సురేష్ అన్న క్వశ్చన్స్ అడుగుతాడు, ఒకసారి అడగండి నాకు సార్. పర్లేదు సార్, మాట. సినిమాలకు మించి అద్భుతంగా ఉంది సాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. జనరల్గా ఏదైనా వెడ్డింగ్కి ముందుగా ఫోటోషూట్ చేస్తారు, లేకపోతే కొన్ని వీడియోస్ చేసుకుంటారు. ఫస్ట్ టైం సాంగ్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు కలిగింది? ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది? యాక్చువల్లీ మేము సాంగ్లోనే ప్రేమలో పడినాం. సాంగ్ తీస్తూ ద సెట్స్ ఆఫ్ ఇన్ ఆస్ట్రేలియా ఈ సాంగ్ చేసేటప్పుడు, సో సాంగ్లో మ్యారేజ్ సీక్వెన్స్ చేసి దాని తర్వాత అదొక అసలు ఎక్స్పెక్ట్ చేయలే మేము ప్రేమలో పడతాము. ఇట్స్ జస్ట్ లైక్ సూపర్ స్టార్స్ వి వర్క్ అండ్ నాట్ హ్యాపీ. అంతే జర్నీ ఫ్రమ్ దేర్ టిల్ హియర్. చెప్పినట్టు సోహెల్ చెప్పినట్టు దిస్ ఈస్ జస్ట్ అ వెరీ ప్యూర్ కోఇన్సిడెంట్ అండ్ ది యాక్చువల్ డెస్టినీ గాట్ us here. So it was very accidental. What we are today is just best like a miracle. ఈ సాయి కుమార్ ఇంట్రడక్షన్ వాయిస్ ఓవర్ వచ్చింది. సో ఆయన ఫస్ట్ అంటే మీరిద్దరూ కలిసి ఆయన వాయిస్ పెడితే బాగుంటుంది అనుకున్నారా? నేను మొత్తం సాంగ్ అయిపోయినాక నాకు ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాము. సాంగ్లా ఎట్లా మనం చెప్పాలనుకుంటాం, ఒక రాణి ఉంది నచ్చింది అన్నట్టు. సో అప్పుడు నేను అనుకున్నా సాయి సార్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై. సార్ ఒకసారి చేయండి అని అంటే సార్ అని నేను చేసేస్తాను. సో అది ఎస్టాబ్లిష్మెంట్ కోసం మనము ఒక స్ట్రాంగ్ వాయిస్ అవసరం ఉండే, అందుకే మనం సాయి సార్ని వాడుకున్నాం, సాయి కుమార్ సార్. మీరు అంటే రియల్గా చాలామందికి తెలుసు, మా ఇండస్ట్రీలో అందరికీ బాగా తెలుసు. ఇలా ఆల్బమ్ ద్వారా చాలా ఆల్బమ్స్ మేము చూసాము. సో స్టైలిష్గా ఎవరెవరు అని అంత ఆశ్చర్యపోయేది. అయితే ఆ ఆల్బమ్కి ఈ ఆల్బమ్కి ఒక స్పెషల్, మీ జీవిత భాగస్వామితో కలిసి చేయడం అనేది ఒక స్పెషల్. ఇది చేసిన తర్వాత మీ ఫీలింగ్ గురించి? చేసిన తర్వాతనే ఫీలింగ్స్ వచ్చింది. ఇక మేము అది యాక్చువల్లీ రిలీజ్ చేయాలనుకుంటున్నాము. సో మేము అనుకున్నామంటే లెట్స్ కొలాబ్ విత్ ఒక ఒకేషన్ తీసుకుని కొలాబ్ చేసుకుంటాము. అట్లా ప్రమోషన్లకి కూడా అయిపోతుంది అండ్ ఇట్ విల్ బి లైక్ యూనో ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, ఎందుకు ఒక సింక్లు ఉంటుంది కాబట్టి వి థాట్ విల్ డూ లైక్ దిస్. సూపర్. నమస్కారం అండి. నేను ఆల్రెడీ నవ్వుతున్నా. బిగ్ బాస్ 7లో మిమ్మల్ని చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యి అందరూ షాకింగ్ అయితే, ఇప్పుడు ఈరోజు ఒక సర్ప్రైజ్. నిన్న ఎంగేజ్మెంట్ జరగటం, ఈరోజు ఒక సెలబ్రేషన్, ఒక పండుగ వాతావరణం. ఒక సంక్రాంతి పండుగ ఎలా 4 రోజులు చేసుకుంటారో ఆ పండుగ వాతావరణం అంతా ఇక్కడ ఈ రిసార్ట్స్లో చూస్తున్నాం. చాలా ఎంజాయ్ చేస్తున్నాం అందరూ కూడా. సో ఫస్ట్ టైం ఎవరిని ప్రపోజ్ చేశారు? ఫస్ట్ టైం మీ ఇద్దరు ఎలా జరిగింది? మీ ఇద్దరు ప్రేమ ఎలా చిగురించింది? మీ ప్రేమ ఎలా చిగురించింది మాకెలా తెలుస్తుంది? యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే అక్కడ పెళ్లి సీన్ జరిగింది కదా, ఆ పెళ్లి సీన్లో షూట్ చేసిన టైంలోనే వీళ్ళందరూ ఫ్రెండ్స్ వచ్చారు, ఆస్ట్రేలియా వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ అక్కడ షూట్లో కూడా వచ్చారు. అండ్ ఆ టీజింగ్ కానీ జోక్స్ కానీ, అండ్ హీ వాజ్ సో ఎక్సైటెడ్ ఫర్ మ్యారేజ్ ఆన్ దట్ డే. అది యాక్టింగ్లోనే చేస్తున్నాం కానీ అంత ఎక్సైటెడ్ ఉన్నా. ఆ రోజు అనుకున్నాం అంత ఎక్సైటెడ్ ఎందుకున్నారు అని, తర్వాత తెలిసింది ఎందుకున్నారు. సో కొన్ని రోజుల తర్వాతనే ప్రపోజ్ చేశారు అండ్ we became very very good friends actually. చాలా మంచిగా అనిపించింది షూట్ చేసి. అండ్ అలాగే జస్ట్ ఇట్స్ అ జర్నీ, ఇట్స్ జస్ట్ స్టార్టెడ్, వి డిడ్ంట్ ప్లాన్ ఎనీథింగ్. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారని అడిగి అవునా? తర్వాత మీరు అంటే మ్యారేజెస్ మెరీనా ఉన్నట్టుగా అది మీరు ఎట్లా నిర్ణయించుకున్న వెంటనే అడిగినప్పుడు మీరేమన్నారు? మీ ఫీలింగ్ ఆయన ప్రపోజ్ చేస్తున్నారు? నాకు అడగలేదు యాక్చువల్లీ, ఐ లవ్ యూ అనేసి పెట్టేసారు రింగ్, అట్లా అడగలేదు. ఒక్క నిమిషం అంటే నర్వస్ అయిపోయాను అప్పుడు, నువ్వు చెప్తానేమో అనిపించింది. బట్ నేనన్నా అట్లీస్ట్ అడుగు, నాకు జస్ట్ ప్రపోజ్ చేసి అట్లా రింగ్. సరే, ఆయన ప్రపోజ్ చేశారు, ఓకే. మీరు ఆయనలో మీకు ఏం నచ్చి మీరు వెంటనే ఓకే చేశారు అంటే? ఆయనలో చాలా విషయం ఉంది నచ్చడానికి. బేసిక్లీ ఏమిటది? అదే చెప్పండి. విషయం చాలా విషయం కాదు, విషయం. He is
వెరీ ఫన్నీ అండ్ హీ మేక్స్ మీ స్మైల్ ఆల్ ద టైమ్. చాలా జెన్యున్గా ఉంటారు. అండ్ వాట్ ఎల్స్ నచ్చారు. ఏం నచ్చింది అంటే అంత సార్ మీ వైబ్ యాక్చువల్లీ వైబ్ నచ్చింది చెప్పాలంటే. సార్ మీ మనసులో నచ్చింది అంటే ఓకే. అయితే మీరు ఎవరు సలహా తీసుకున్నారు? ఇంట్లో పేరెంట్సా లేదా ఫ్రెండ్సా? ఎవరు సలహా ఇలా అనుకుంటున్నాను ఇలా చేసుకుందాం అనుకున్నాను ఎవరిని అడిగారు? నెక్స్ట్ ఫస్ట్ మనం డిస్కస్ చేసాము వాట్ యూ థింక్ అని. అప్పుడు ఐ మీన్ వాట్ ఎవర్ హీ సెడ్ నాకు నచ్చింది, నేను చెప్పిన మాట ఆయనకి నచ్చింది. దాని తర్వాత సలహాలు తీసుకున్నాము, కానీ ఎవరి సలహాలు తీసుకున్నామో అది చెప్పను. ఇప్పుడు అన్ని మ్యారేజెస్ అన్ని కూడా అగ్రిమెంట్గా జరుగుతున్నాయి కదా. మీరు ప్రపోజ్ చేసే ముందు నాకు నా ఇష్టాలు ఇవన్నీ ఉంటాయి, సో దీనికి అన్ని ఓకే అంటే కనుక నేను 100% యాక్సెప్ట్, అట్లా ప్రపోజ్ ఏమైనా చేశారా? అలా ఏమైనా కండిషన్ ఏమైనా పెట్టారా? మనం అగ్రిమెంట్ పెట్టాము, నాకు తెలిసి పెట్టలేదు. బట్ మీరు సినిమాల్లో అంటే కొంతమంది పెళ్ళైన తర్వాత హస్బెండ్స్ యాక్సెప్ట్ చేయరు సినిమాలు చేయడం కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ ఒప్పుకోవచ్చు కదా. అలా మీరు సినిమాల్లో పెళ్ళైన తర్వాత కూడా చేస్తారా చేయరా? చెప్పు, ఎరికిపోయావు చెప్పు. ఇదే ప్రూఫ్. నేనైతే మనలే చేయవచ్చని చెప్పిన, చెయ్యని చెప్పిన. అంటే ఎన్నో రోల్స్ ఉంటాయి కదా, ఒకటి హీరోయిన్ రోల్ ఒకటే ఉంటుందా? హీరోయిన్ అవుతా లీడ్ లెక్కనే చేయబ్బా. ఓకే, హీరోయిన్ గానే చెయ్యండి అంటున్నాను. అంటే ఆయనకు ఒకసారి హీరోయిన్ గారు చేయండి అంటారు అంతే కదా. ఓకే, ఆయన ఫోన్ ఏమని చెప్తాను సార్, మైక్ ఇవ్వండి. అంటే ఆయన కూడా ప్రొడ్యూసర్ కదా, ఆయన సినిమా 4 సినిమాలు చేశారు. ఇప్పుడు బ్రహ్మాజీ గారితో సినిమా జరుగుతుంది, 10th క్లాస్ ఈ సినిమా చేశారు కదా, ఇవన్నీ చేశారు కదా. మీరు ఒక ప్రొడ్యూసర్ కదా, భవిష్యత్తులో ఏ సినిమాలో అయినా మీ ఇద్దరిని కలిపి చూడొచ్చా? అవునా? లేదు, యాక్చువల్లీ నేను ఉండే చేయలేను అనుకుంటాను. యాక్టింగ్, డాన్స్ కూడా ఇప్పుడు నేను నేర్చుకున్నాను కదా, భయంగా నేర్చుకుంటున్నాను. సంగీత్ ఆ కార్యక్రమానికి ప్రొడ్యూసర్ గురించి అది మీరు కూడా ప్రొడ్యూసర్ కదా, భవిష్యత్తులో ఏ సినిమాలో మీతో కలిసి చేస్తారా? అలాగే మీరు ప్రొడ్యూసర్ గారు యాక్టింగ్ లేదు చేయలేను, అలాగే ప్రొడ్యూసర్ నేను ప్రొడ్యూస్ చేస్తాను. మీరు అందరికీ మా సోయల్ కానీ అందరికీ తెలిసిన వ్యక్తి. ఆస్ట్రేలియా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అజయ్, అంతే. మీరే గుర్తొస్తారు ఆస్ట్రేలియా వెళ్ళాలంటే. సో అలా అక్కడ అంత పాపులర్, అక్కడ బిజినెస్ కూడా మెడికల్ బిజినెస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఎప్పుడైనా మీరు ఆస్ట్రేలియా వెళ్ళి కలిసారా అన్ని? ఆస్ట్రేలియా షూట్ చేసినాం అది. అప్పుడే కలిసి అంతకుముందు ఎప్పుడైనా తెలియక ముందు ఎప్పుడైనా వెళ్ళారా అన్న ఆస్ట్రేలియాకి తెలిసిన తర్వాత? సో అక్కడ బిజినెస్లు ఇవన్నీ చేయటం అంటే దాని గురించి ఏం చెప్తారు? ఏం చెప్పలే. యాక్చువల్లీ ఆమె ఫస్ట్ అనుకుంది ఇది పెద్ద ఫేక్ గాడ్ అనుకుంది. ఈయన కార్లో వీడివేనా, అసలు వీడేనా. సో దాని తర్వాత వచ్చిన తర్వాత షీ రియలైజ్డ్ లైక్ ఎందుకంటే చాలామంది జెన్యూన్ ఉండకపోవచ్చు ఈ రోజుల్లో, బట్ వీళ్ళందరూ కూడా చాలామంది బిగ్ బాస్ వాళ్ళు కానీ మనం చాలా ఈవెంట్స్ చేసినాం కదా. సో దెన్ ఒకసారి చూసిన జెన్యూనిటీ స్టార్ట్ అవుతుంది ఇట్లా ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే ఎవరు నమ్ముతారండి ఇప్పుడు, లేకపోతే ఒకటి మాటలు ఎవరు దీస్ డేస్ యూ కాంట్ బిలీవ్ సమ్వన్ లైక్ దట్. మీ కార్లు ఫోటోలు వీడియోలో బోల్డ్ చూసాం మేమంతా. అయితే నిజంగా సుభశ్రీ గారికి వచ్చిన డౌటే మా అందరికి కూడా వచ్చింది, అది క్లారిఫికేషన్ అయింది. అయితే నాకు తెలిసి మీకు ఒక 20-30 కార్లు ఉన్నాయి కదా, ఏ కారులో తనని ఫస్ట్ ఎక్కించుకున్నారు, ఏ కారులో తీసుకెళ్తారు, తర్వాత ఏ కార్ అంటే తనకి ఏ కార్ అంటే బేకార్? నేను జస్ట్ తను వచ్చే 1 day ముందు ఫోన్ చేసిన, సుభశ్రీ నీకు ఏ కార్ ఫేవరెట్ కార్ అని అడిగిన. ఆమె నాకు రోల్స్ రాయ్స్ ఇష్టం అని చెప్పింది. సూపర్, మంచిగా. సో నేను రోల్స్ రాయ్స్లో పోయిన ఫస్ట్ టైం పికప్ చేసుకోవడానికి. పికప్ చేసుకుంటే ఆ రోజు ఫుల్ 2 weeks నేను ఫుల్ సిక్ ఉండే.